10 రోజుల నుంచి హైడ్రా అనేది తెరలేపి ఎక్కడెక్కడైతే ఆక్రమించబడ్డ చెరువులకు సంబంధించి కావచ్చు, నాళాలకు సంబంధించి కావచ్చు, అక్రమ కట్టడాలన్నీ కూల్చివేస్తూ ఉంది. సో నిన్న చాలామంది నాయకుల దగ్గరికి వెళ్ళింది. మనం చూసాం, ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. సో ఇప్పుడు అటు తిరిగి మీ దగ్గరికి వచ్చింది. సో ఏంటి సార్, నిజంగానే మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు నిజముందని మీరు అనుకుంటున్నారు? లేకపోతే మీ వాళ్ళు కూడా చాలామంది ఒకటే అంటున్నారు, పారదర్శకంగా నిజాయితీగా చేసుకుంటూ వెళ్తే మాయకుడు కొట్టేయండి, మేము అలాంటి అక్రమాలు కట్టడాలు కానీ మేము కట్టి ఉంటే కొట్టేయండి, తప్పేం లేదని చెప్పి అంటున్నారు. సో ఏంటి సార్, మీరు ఏం సమాధానం చెప్పాలి? మీరు అడిగిన దాంట్లో 3 విషయాలు. ఒకటి, హైడ్రా ఏర్పాటు ఈ రాష్ట్రంలో కానీ పర్టికులర్లీ హైదరాబాద్ పరిధిలో ఉండే చెరువుల ఆక్రమణను తొలగించడానికి కానీ, లేక ప్రభుత్వ భూముల్లో ఎవరన్నా కబ్జా ఉన్నట్లయితే తీసుకోవడానికి కానీ చేస్తున్న చర్యలు మొత్తాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, ఖచ్చితంగా చేయాల్సిందని కూడా చెప్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటిలో కూడా ఎక్కడైతే ప్రభుత్వము వివిధ విభాగాల వాళ్ళ అనుమతులు ఇచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు నోటీసులు ఇచ్చి నిజంగానే వాళ్ళకి అనుమతులు లేకపోయినట్లయితే మీ ఏ కార్యక్రమాన్ని చేయొచ్చు. అనుమతులు ఉన్నా కూడా దుందుడుకుగా మేము ఏదో ఒకటి హైప్ క్రియేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ని చేస్తామంటే ఇవాళ కొన్ని రోజుల వరకు బాగానే ఉండొచ్చు, రేపు చట్టం ఒప్పుకోదు, న్యాయబద్ధం కూడా కాదు. కాబట్టి ఎవరెవరికి ఎందుకు ఎవరు పర్మిషన్లు ఇచ్చినది ముందు తేల్చాలి కదా. అది ప్రభుత్వ భూమా, బఫర్ భూమా, ఎఫ్టీఎల్లా తేల్చండి. తేల్చిన తర్వాత నోటీస్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు కొట్టేసుకోవచ్చు, తొందరగా ఏం లేదు కదా. కోర్టులు కూడా అంత ఏం వినాయి కదా. ఏమీ డాక్యుమెంట్స్ లేకుండా ఇది లేకుండా రాత్రి 3 గంటలకు 4 గంటలకు పోయి కొట్టాల్సిన అవసరమే ఉన్నది. నువ్వు చేసే పని సక్రమమే అనుకుంటే నీ దగ్గర ఉన్న బ్రహ్మాండమైన పోలీస్ కానీ ఇతరత్త యంత్రాంగం ఉంది కాబట్టి పొద్దున పూటనే నువ్వు బ్రహ్మాండంగా నువ్వు నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కి మాకు సమాధానం రాలేదు, లేకపోతే సమాధానంతో కూడా మేము ఒప్పుకోలేదు, మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి లేవని చెప్పొచ్చు కదా. ఎందుకు అర్ధరాత్రి కూడా కొట్టాల్సిన అవసరం ఉన్నది? 3 గంటలకో 4 గంటలకో. ఒకవేళ వాళ్ళు కొట్టేటప్పుడు ఆ పర్టికులర్ బిల్డింగ్లో కానీ ఇంకో దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఉంటే వాళ్ళు మేము తీసేసుకుంటాం అంటున్నాం. అది తీసేసుకుంటానికి కూడా సమయం కొట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే ఒక హైప్ క్రియేట్ చేయడం అనేది తప్ప మరొకటి కాదు. ఎవరో కట్టినరు, పర్మిషన్ వచ్చింది, కట్టినరు, అందులో ఏదో ఉన్నాయి, సామాన్ ఉంటుంది. నువ్వు తీసుకునే 1 అవర్ హాఫ్ అన్ అవర్ కూడా నువ్వు టైం ఇవ్వకుండా అర్ధరాత్రి 4 గంటలకు నోటీసు ఇచ్చినవని పాత డేట్తో నోటీస్ ఇచ్చి ఆడున్న వాచ్మెన్ లేకపోతే ఎవరు లేకపోయినట్లయితే ఆ వాచ్మెన్లను కొట్టి వాళ్ళతో సంతకం పెట్టించుకోవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు చేసే ఇల్లీగల్గా ఎవరైనా కట్టినట్లయితే లీగల్గా మీరు కూలగొడుతున్నారు. లీగల్గా చేసేదాన్ని లీగల్గా డే పూటనే చేయొచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఎవరు అడ్డుకుంటారు? పోలీసు మొత్తం బందోబస్తు మీతోనే పోతున్నారు. అయినప్పుడు ఎవరైతే ఓనర్ ఉంటే రానిస్తే చూపిస్తే అయిపోయా. రానియకుండా ఆ యొక్క వాళ్ళని కొట్టి, ఎవరిని వాచ్మెన్లను ఇంకెవరన్నా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని కొట్టి నోటీసు పాతంగా ఎప్పుడో ఇచ్చినట్టు సంతకం తీసుకొని అర్ధరాత్రి పొద కొట్టడం అనేది మేము వ్యతిరేకం. ఓకే, ఎక్కడ ఇల్లీగల్గా ఉన్నా, ఆక్రమణలకు గురైనా, చెరువులో ఎఫ్టీఎల్లో ఉన్నా మీరు తీసేసుకోండి, వద్దంటలేం. కాబట్టి 2 విషయాలు. ఒకటి, దాన్ని ఆహ్వానిస్తున్నాం, అది దాన్ని చేసే కార్యక్రమాలు చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైతే అందులో ఆక్రమించినరో బాధితులో, లేకపోతే ఎవరో వాళ్ళకి తెలియకుండానే కొనుక్కున్నారో, రకరకాలుగా ఉంటే వాళ్ళకు సమాచారం ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోవాలి, దెన్ డిస్మాంటిల్ చేయాలి, డిమాలిషన్ చేయాలి. ఇది మా యొక్క విన్నపం, లేకపోతే ఖచ్చితంగా డిమాండ్. ఓకే. 3వ విషయం, నా విషయంలో కూడా మీరు అడిగారు. చెరువులో నే కట్టాడు పల్లరాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ అని, లేకపోతే దాని యొక్క బఫర్లో ఉంది అని చెప్పేసి ఒకరు, ఎఫ్టీఎల్లో ఉందని ఒకరు, లేకపోతే భూమి ఇతరులది ఏదో కబ్జా చేసిండు, లేకపోతే గవర్నమెంట్ భూమి కబ్జా చేసిండు, లేకపోయినట్లయితే చెరువు భూమి కబ్జా చేసిండు అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నా, మీరు రండి, మా యూనివర్సిటీలో అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ చూడండి, ఫీల్డ్లో చూడండి. ఒకటి, ప్రభుత్వ భూమిలో నేనేమని ఉన్నానా? ప్రభుత్వ భూమిలో నేను 2 సార్లు కొనుక్కున్నా. ఒకటి, జీవో నెంబర్ 59 ద్వారా 3.5 కోట్ల డబ్బులు పెట్టేసి నేను కొనుక్కున్నాను, ఆ ల్యాండ్ ఉంటుంది. రెండోది, హెచ్ఎండి ఆక్షన్ చేస్తే అందరిలానే ఓపెన్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి కొనుక్కున్నది.
ఈ 2 ప్రభుత్వ భూమికి సంబంధించి నేను కొనుక్కున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? ఆధారాలు కాదు, వాళ్ళే చేశారు. ఓకే. రెవెన్యూ డిపార్ట్మెంటు, హెచ్ఎండిఏ డిపార్ట్మెంటు వాళ్ళే వచ్చి మేము డబ్బులు కట్టిన తర్వాత క్యాబినెట్ తీర్మానం తర్వాత ఆ తర్వాత హెచ్ఎండిఏ కానీ మిగతా వాళ్ళు కానీ ఆక్షన్ చేసినా లేకపోతే మాకు ఇచ్చినా కూడా దానికి సంబంధించిన ఉన్నాయి. మొదటిది ప్రభుత్వ భూమి. రెండోది అనుమతుల విషయంలో మేము దరిదాపుగా 25 సంవత్సరాల నుంచి కాలేజీ కడుతున్నాం. అవును. ఆనాడు గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ తర్వాత హెచ్ఎండిఏకి వచ్చి హెచ్ఎండిఏ తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవాలంటే హెచ్ఎండిఏ లేనప్పుడు గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీ నుంచి హెచ్ఎండిఏకి మారిన తర్వాత మరలా ఇప్పుడు మున్సిపాలిటీ కూడా ఇవాళ నిన్న లాస్ట్ 1 వీక్ ఒక 1 మంత్ బ్యాక్ మున్సిపాలిటీకి అయిపోయింది మాకున్న ప్రాంతం. గ్రామ పంచాయతీ ఉండే హెచ్ఎండిఏ పరిధిలో ఫస్ట్ లేకుండే హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. ఇవాళ హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చినా అది మళ్ళీ మున్సిపాలిటీకి వచ్చింది. కాబట్టి ఎప్పుడు ఏ అధికార సంస్థ ఉంటే ఆ అధికార సంస్థతో పర్మిషన్ తీసుకున్నాం. అనురాగ్ యూనివర్సిటీ అంటే ఒకటే బిల్డింగ్ కాదు,